వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. హలో ఫ్రెండ్స్. సో ఎవరైతే M1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ప్రొవైడ్ చేస్తున్న ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో, అకార్డింగ్ టు ద సిలబస్ ఆఫ్ JNTU-H ఎవరికైతే క్యాలిక్యులస్ అనేటటువంటి టాపిక్ ఉందో, ద ఫస్ట్ టాపిక్ ఈజ్ మీన్ వాల్యూ థీరమ్స్. సో జనరల్గా మీకు ఈ మీన్ వాల్యూ థీరమ్స్లో మొత్తం 3 థీరమ్స్ ఉన్నాయి: రోల్స్ థీరం, లెగ్రాంజెస్ థీరం అండ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం, రైట్? సో ఈ పర్టిక్యులర్ థీరమ్స్లో ఫస్ట్ థీరం ఇస్ రోల్స్ థీరం. సో ఈ రోల్స్ థీరమ్ని ఈ పర్టిక్యులర్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. లెట్ us డిస్కస్ ద డెఫినేషన్ ఆఫ్ రోల్స్ థీరం అండ్ ఆల్సో లెట్ us సీ ద ప్రూఫ్ ఫర్ రోల్స్ థీరం, రైట్? సో ఈ రోల్స్ థీరం ఎవరు చెప్పారు అంటే, హీ ఈజ్ ఎ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ మైకేల్ రోల్. ఎ బ్యూటిఫుల్ థీరం అండ్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. సో క్యాలిక్యులస్ యొక్క మెయిన్ హార్ట్ ఏంటి అంటే డిఫరెన్సియేషన్, రైట్? సో ఒక ఫంక్షన్ ఎక్కడెక్కడ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుంది, ఆ ఫంక్షన్ యొక్క లిమిట్స్ ఏంటి, ఆ తర్వాత ఆ ఫంక్షన్ని ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఎలా మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాము ఎట్ సర్టెన్ ఇంటర్వెల్స్, ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకునే ఉంటారు. సో ఆ పర్టికులర్ బేసిక్స్ ఏవైతే మీకు కాన్ఫిడెంట్గా ఉంటారో, ఎవరికైతే ఆ బేసిక్స్ బాగా వస్తాయో వాళ్ళు ఈ పర్టికులర్ థీరమ్స్ని ఈజీగా నేర్చుకోగలరు. బట్ ఎనీవే, ఈ పర్టికులర్ థీరమ్ని ప్రతి పాయింట్ని మనం కేర్ఫుల్గా నేర్చుకుందాము. సో లెట్ us సీ ద డెఫినేషన్ ఆఫ్ రోల్స్ థీరం, రైట్? సి చూడండి, ఇఫ్ f of x is any function in the closed interval a comma b such that, ఇక్కడ f of x అనే ఒక ఫంక్షన్ ఉంది, క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటున్నాం. క్లోజ్డ్ ఇంటర్వెల్ అన్నప్పుడు ఇటువంటి రెక్టాంగులర్ బ్రాకెట్స్ పెడతాం, రైట్? యు ఆల్ నో దట్, రైట్? సో కండిషన్స్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ రోల్స్ థీరంకి ఒక ఫంక్షన్కి రోల్స్ థీరం వెరిఫై అవుతుంది అంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 కండిషన్స్ అంటే, f of x should be continuous అంటే f of x is continuous in a comma b, and f of x, second one is f of x is differentiable in a comma b, f of a equal to f of b, this is third one. Then there exists at least one point c in a comma b such that f dash of c equal to 0. See, దీని మీనింగ్ ఏంటి, దీన్ని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి? జనరల్గా చాలామంది దీన్ని బై హార్ట్ చేస్తారు. గుడ్, బట్ నో నీడ్ టు బై హార్ట్. ఇది కనుక మీకు అర్థమైతే మీరు ఓన్ వర్డ్స్లో రాయొచ్చు. నో నీడ్ టు బై హార్ట్ అనమాట. సి సపోజ్ నాన్న f of x అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ గ్రీన్ కలర్ మార్కింగ్ ఏదైతే ఉందో అది మన ఫంక్షన్ f of x. అంటే x ఓరియంటెడ్లో y ఓరియంటెడ్లో నేను ఒక ఫంక్షన్ గీసాను. దిస్ ఈజ్ f of x స్ట్రైట్ లైన్ అండ్ దిస్ ఈజ్ x స్ట్రైట్ లైన్. గ్రాఫికల్ అనాలిసిస్ అనమాట, ఇది జామెట్రికల్ రిప్రజెంటేషన్, రైట్? సో ఇది f of x అనేది మనకు ఒక ఫంక్షన్ ఉంది, ఈ విధంగా ఉంది. ఉన్నప్పుడు దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈ రోల్స్ థీరం వెరిఫై చేయాలంటే. ఏంటంటే అవి, f of x ఈజ్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. కంటిన్యూస్ ఫంక్షన్ అన్నప్పుడు క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటాము. డిఫరెన్షియబుల్ అన్నప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటాము. అంటే ఎప్పుడైనా సరే ఈ రెండు ఎందుకు ఇలా కంటిన్యూస్ అన్నప్పుడు క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకోవాలి, డిఫరెన్షియబుల్ అన్నప్పుడు ఎందుకు ఓపెన్ ఇంటర్వెల్స్ తీసుకోవాలనేది మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు, రైట్? సరే, ఏ నుంచి బి వరకు ఉన్న పాయింట్స్ అన్నిటి దగ్గర ఒక కంటిన్యూస్ ఫంక్షన్ ఉంది, ఎక్కడా కూడా డిస్కంటిన్యూటీ అన్నది లేదు. అంటే కంటిన్యూస్గా ఉంది అని ఎలా చెప్తాము అంటే, దిస్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. ప్రతి పాయింట్ దగ్గర ఎట్లా అంటే, ఫస్ట్ పాయింట్ కంటిన్యూస్ అన్నాం కదా, నేను మార్కర్ని ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు మళ్ళీ మార్కర్ని తీయకూడదు, అలా దాన్ని కంటిన్యూస్ ఫంక్షన్ చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇలా గీసి ఇక్కడికి స్టాప్ చేశాను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, ఇలా స్టాప్ చేశాను, రైట్? ఎక్కడైనా మార్కర్ని పైకెత్తి మళ్ళీ పెట్టానా? ఎక్కడా పెట్టలేదు, అవునా? వేరే చోట షిఫ్ట్ చేశాను. ఈజ్ దెర్ ఎనీ గ్యాప్? ఎక్కడా గ్యాప్ లేదు. ఫంక్షన్ మొత్తం కూడా కంటిన్యూస్గా ఉంది. సో f of x ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి. ఏ దగ్గర నుంచి బి వరకు ఫంక్షన్ మొత్తం కంటిన్యూస్గా ఉంది, ఇంక్లూడింగ్ ఎట్ పాయింట్స్ ఏ అండ్ బి. ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. అర్థమైందా? ప్రతి చోట ఉంది ఫంక్షన్, రైట్? ఏబి దగ్గర కూడా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, f of x ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఈ పాయింట్స్ దగ్గర కాకుండా ఏ ప్లస్ బి మైనస్ వరకు మొత్తం అన్ని పాయింట్స్ దగ్గర డిఫరెన్షియబుల్గా ఉంది. ఎక్కడా కూడా, అంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేసినా కూడా డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ మనం స్లోప్ అనేది చెప్పొచ్చు అనమాట, డిఫరెన్షియబుల్ అని ఇన్ ద సెన్స్. అంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర, అంటే ఏ దగ్గర బి దగ్గర కాకుండా ఏ తర్వాత బికి ముందు వరకు కూడా ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఫంక్షన్కి మనం ఒక టాంజెంట్ గీసినప్పుడు స్లోప్ అనేది చెప్పొచ్చు. అయితే రోల్ ఏం చెప్తున్నాడు అంటే, అసలు రోల్స్ థీరం యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అంటే, f of a షుడ్ బి ఈక్వల్స్ టు f of b. ఇక్కడ చూడండి అన్న,
దిస్ ఈజ్ ఏ, దిస్ ఇస్ ద లోవర్ బౌండరీ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ ద అప్పర్ బౌండరీ. అర్థమైందా? ఈ రెండింటి యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇది ఏ వాల్యూ, బి వాల్యూ, ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ కదా. ఎక్స్లో ఏ తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ వస్తుంది వాల్యూ. ఎస్ఓను. ఎఫ్ ఆఫ్ బి ఎంత, ఇదే సేమ్ ఎఫ్ ఆఫ్ ఏ ఎంతో ఎఫ్ ఆఫ్ బి అంతే. అంటే ఈ ఏ పాయింట్ వై వాల్యూ ఎంత ఉందో బి పాయింట్ యొక్క వై వాల్యూ కూడా అంతే ఉంది. దిస్ ఈజ్ వై యాక్సిస్ రైట్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఈ రెండు వాల్యూస్ ఒకే దగ్గర ఉండాలన్నమాట. అర్థమైందా? ఈ రెండు పాయింట్స్ని మనం జాయిన్ చేసినప్పుడు ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ రావాలి. అర్థమైందా? సరే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి, థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి, రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడే రోల్ ఒక పాయింట్ చెప్పాడు, ఒక ఇంపార్టెంట్ నోటీస్ చెప్పాడు. ఏంటది అంటే, ఈ మూడుటిని కూడా ఈ ఫంక్షన్ సాటిస్ఫై చేసినప్పుడు దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్, కనీసం ఒక పాయింట్ ఉంటుందంట. ఏంటా పాయింట్ అది? సి ఇన్ ఏ కామా బి, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఏకి బికి మధ్యలో కనీసం ఒక్క పాయింట్ అయినా ఉంటుందంట. ఆ పాయింట్ ఎట్లా ఉంటుంది అంటే సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మైకెల్ రోల్ చెప్పింది, ఇదే పాయింట్. ఈ 3 కండిషన్స్ని ఒక ఫంక్షన్ సాటిస్ఫై చేసినప్పుడు దేర్ విల్ బి ఎ పాయింట్ సి సచ్ దట్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం డెరివేటివ్ చేసినప్పుడు, ఎఫ్ డాష్ అంటే డి బై డిఎక్స్ ఇస్ నథింగ్ బట్ డెరివేటివ్. డెరివేటివ్ అంటే ఏంటన్నా? స్లోప్ ఫైండ్ అవుట్ చేయడమే కదా. సో ఆ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డెరివేటివ్ విల్ బి 0, అంటే స్లోప్ ఈజ్ కాన్స్టెంట్ అని అర్థం. అర్థమైందా? సి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా వెళ్తున్నప్పుడు ఒక పాయింట్ సి దగ్గర ఎఫ్ ఆఫ్ సి ఈజ్ దిస్, అవునా కదా, అకార్డింగ్ టు జామెట్రికల్ రిప్రజెంటేషన్. ఎప్పుడైతే ఇది గీసామో ఇక్కడ దీనికి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఫంక్షన్కి డెరివేటివ్, పాయింట్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? ఆ ఫంక్షన్కి పర్టికులర్ పాయింట్ దగ్గర డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే అకార్డింగ్ టు జామెట్రికల్ అనాలిసిస్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ కర్వ్ మీద ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ఎస్ ఆర్ నో? ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఏంటి నాన్న? దిస్ ఈస్ ద టాంజెంట్ రైట్. సో ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత? టాంజెంట్ అంటే కేవలం ఒక పాయింట్ని మాత్రమే టచ్ చేస్తూ వెళ్ళేటటువంటి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని టాంజెంట్ అంటాం. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్? బికాస్ ద టాంజెంట్ ఈస్ ప్యారల్ టు ఎక్స్ యాక్సిస్, స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. స్లోప్ అంటే m తో డినోట్ చేస్తాం. స్లోప్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. స్లోప్ 0 అంటే ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్ అనే కదా. ఎప్పుడైతే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ సి అనేది కాన్స్టెంట్ అయిందో దాని యొక్క డెరివేటివ్ ఎంత? 0 కదా. డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. దీని స్లోప్ 0 కాబట్టి డెరివేటివ్ ఈజ్ 0. ఎస్ ఓ నో? సో ఈ విధంగా అది రోల్ ఏం చెప్పాడంటే, ముఖ్యంగా ఎప్పుడైతే ఒక ఫంక్షన్, ఒక కర్వ్ ఈ మూడింటిని సాటిస్ఫై చేస్తుందో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఏకి బికి మధ్యలో ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ యొక్క డెరివేటివ్ 0 అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మైకెల్ రోల్ సేస్, రైట్? సో ఇది డెఫినేషన్ అనమాట. సో ఈ పర్టిక్యులర్ థీరమ్ని ఎట్లా మనం ప్రూవ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్ us go through that. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see the proof for రోల్స్ థీరమ్. సో ఫార్ మనకి జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రోల్స్ థీరమ్, ఆ తర్వాత డెఫినేషన్ ఆఫ్ రోల్స్ థీరమ్ అనేది ఒక అవగాహన చేసుకున్నాము. ఇప్పుడు రోల్స్ థీరమ్ని ఏ విధంగా ప్రూవ్ చేయాలి అంటే మీరు సెమిస్టర్ ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాయాలి. ఏ విధంగా రాస్తే మీకు స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థీరమ్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు పర్ఫెక్ట్గా రాయగలుగుతారనేది ఈ పర్టికులర్ సెషన్లో చూద్దాం. సో ప్రూఫ్కి సంబంధించినంత వరకు ఫస్ట్ పాయింట్ మీరు ఏం రాయాలి అంటే, ఫస్ట్ యూ నీడ్ టు డిఫైన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సరేనా? సి, since the function is continuous over a comma b and is bounded over a comma b, అంటే ఫంక్షన్ అనేది ఏ నుంచి బికి కంటిన్యూస్గా ఉంది, అవునా? అండ్ ఇట్ ఈస్ ఆల్సో బౌండెడ్ ఇన్ ద రీజన్ ఏ కామా బి. ఇక్కడ బౌండ్ అయి ఉంది ఇలా. ఎస్ ఓ నో? ఏ కామా బి దగ్గర పాయింట్స్ దగ్గర. సో లెట్ ఇట్స్ లీస్ట్ అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే, అప్పర్ బౌండ్ అంటే ఇది, లీస్ట్ అంటే దీనికి మించి ఇంకా లేదనమాట ఫంక్షన్. లీస్ట్ అప్పర్ బౌండ్ బి. అర్థమైందా? గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. లోవర్ బౌండ్ అంటే ఇది, అంటే లోవర్ బౌండ్లో గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే దీని తర్వాత అంటే ఇంకేం లేదు. ఏ అనేది ఇంకా లీస్ట్ పాయింట్ అనమాట. బి అనేది అప్పర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్ అండ్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. అర్థమైందా? గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఎలా చెప్పాడు? గ్రేటెస్ట్ లీస్ట్, ఇది రివర్స్ చేయకండి. లీస్ట్ అప్పర్ బౌండ్ కనీసం ఉన్నటువంటి అప్పర్ బౌండ్, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే హైయెస్ట్ లోవర్ బౌండ్, దిస్ వాల్యూ. అర్థమైందా? సో ఏ అండ్ బి. సో బి ఎం అండ్ స్మాల్ ఎం రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అప్పర్ బౌండ్ దగ్గర ఉండేటటువంటి వాల్యూ ఎంత అంటే ఎం అనుకుంటున్నాం మనం. హియర్ ఈ వాల్యూ మనం ఇక్కడ ఎం అనుకుంటున్నాం, దిస్ వాల్యూ. ఎందుకంటే బి దగ్గర ఎంఏ ఉంది కదా. ఈ వాల్యూని మనం చూసుకున్నప్పుడు
ఈ వాల్యూస్ అన్ని. ఐ మీన్ హియర్ ఎఫ్ ఆఫ్ సి అని అర్థం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి అనుకోవచ్చు దీన్ని. ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి అంటే వై యాక్సిస్లో వస్తాయి కదా. సో బి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎం అనుకున్నాం. దీని యొక్క ఫంక్షన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ వచ్చింది. అండ్ ఎం రెస్పెక్టివ్లీ అంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్కి స్మాల్ ఎం అనుకుంటున్నాం ఇక్కడ. ఎస్ అవును. సో దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు స్మాల్ ఎం. అంటే జనరల్గా రోల్స్ థీరంలో మనం 3 కేసెస్ని మనం ప్రూవ్ చేస్తాం. కేస్ 1, కేస్ 2, కేస్ 3. అయితే కేస్ 2, కేస్ 3 ఏంటి అంటే వెన్ స్మాల్ ఎం ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. కేస్ 2, కేస్ 3. కేస్ 1 ఏంటి అంటే వెన్ స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఇది కేస్ 1 కింద వస్తుంది అనమాట. లెట్ us సాల్వ్ దట్, బట్ బిఫోర్ లెట్ us ఎక్స్ప్లెయిన్ దిస్. సీ ఫ్రెండ్స్, వీ నో దట్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎం. అంటే ఇక్కడ మనం ఎలా తీసుకుంటున్నామంటే ఒకవేళ ఎం వాల్యూ స్మాల్ ఎం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సి హియర్ ఏంటి అంటే నాన్న ఇది ఫస్ట్ కేసు. యాక్చువల్గా ఇక్కడ మనం ఎం అని ఏం తీసుకుంటామంటే దిస్ వన్. సి ఇక్కడ ఏమంటున్నాము, వీ నో దట్ ఎం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఎం అంటున్నాం. ఇది ఎం వాల్యూ, ఇది స్మాల్ ఎం వాల్యూ. అర్థమైందా? ఇది కేస్ 2, కేస్ 3లో మనం దీన్ని అనాలిసిస్ చేస్తాం. వన్స్ ఇలా పెడతాము, తర్వాత ఇలా పెట్టి చూస్తాం అనమాట. అర్థమైందా? ఎం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇలా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఈ రెండు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే రోల్స్ థీరం అనేది వెరిఫై అవుతుంది. అర్థమైందా? ఒకవేళ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ కర్వ్ రాదు, ఇలా స్ట్రైట్గా వస్తుంది. అది కాన్స్టెంట్ ఫంక్షన్ వస్తుంది. అది కేస్ 1లో మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. అర్థమైందా? సో ఫంక్షన్కి బౌండ్స్ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు దీస్ 2 బౌండరీస్, వీటి యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఫంక్షనల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే స్మాల్ ఎం దగ్గర నుంచి క్యాపిటల్ ఎం వరకు, స్మాల్ ఎం దగ్గర నుంచి క్యాపిటల్ ఎం వరకు ఇలా వేరీ అవుతున్నాయి అనుకుందాం. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. అర్థమైందా? సో సిన్స్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఓవర్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, అంటే ఏ నుంచి బి వరకు ఉంది కదా ఫంక్షన్. ఈ రెండింటి మధ్యలో వాల్యూస్ ఎలా ఉంటాయంటే వేరీ అవుతున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏ పర్టికులర్ వాల్యూ తీసుకున్నప్పటికీ కూడా వై యాక్సిస్లో ఈ రెండు వాల్యూస్ మధ్యలో మాత్రమే వాల్యూ ఉంటుందన్నమాట, ఫంక్షన్ వాల్యూ ఉంటుంది. ఏ దగ్గర స్మాల్ ఎం ఉంది, బి దగ్గర స్మాల్ ఎంఏ ఉంది. ఎస్ ఆర్ నో? సో ఏకి బికి మధ్యలో మనం ఏ పాయింట్ తీసుకుంటున్నా సరే ఈ స్మాల్ ఎంకి క్యాపిటల్ ఎంకి మధ్యలో మాత్రమే వేరీ అవుతుంది. క్యాపిటల్ ఎం కన్నా ఎక్కువ ఉండదు, స్మాల్ ఎం కన్నా తక్కువ ఉండదు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అర్థమైందా? కానీ ఒక పర్టికులర్ పాయింట్ సి దగ్గర అది క్యాపిటల్ ఎంని రీచ్ అవుతుంది. రైట్? ఆ పర్టికులర్ సి అనే పాయింట్ ఎంత అనేది మనం ఇక్కడ చెక్ చేస్తాం. అదే రోల్స్ థీరం. సరే, ఎఫ్ విల్ అటైన్ ద వాల్యూ క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇట్స్ డొమైన్. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ అనేది ఈ పర్టికులర్ డొమైన్లో, ఈ పర్టికులర్ డొమైన్ ఏదైతే ఉందో ఈ డొమైన్లో దాని యొక్క రేంజ్ ఎలా వేరీ అవుతుంది? స్మాల్ ఎం నుంచి క్యాపిటల్ ఎం వరకు రేంజ్ వేరీ అవుతుంది. అయితే కనీసం ఒక్కసారైనా రీచ్ అవుతుందంట స్మాల్ ఎంని కానీ క్యాపిటల్ ఎంని కానీ. చూడండి, ఏ దగ్గర మొదలు పెట్టామనుకోండి స్మాల్ ఎంని టచ్ అయ్యింది, ఒకసారి టచ్ అయ్యింది. ఎసోనో సి ఎక్కడెక్కడో ఉంటుంది, అప్పుడు క్యాపిటల్ ఎం వరకు వెళ్తుంది. అవునా కాదా? మళ్ళీ బీకి వచ్చేస్తుంది, అంటే మళ్ళీ స్మాల్ ఎంని రీచ్ అవుతుంది. అంటే 2 టైమ్స్ స్మాల్ ఎంని రీచ్ అవుతుంది, 1 టైం క్యాపిటల్ ఎంని రీచ్ అవుతుంది. అంటే కనీసం రెండింటిని ఒక్కసారైనా టచ్ చేస్తుంది కదా, అది ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? సో హియర్ దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ వస్తాయి నాన్న. ఏంటంటే ఎం ఈక్వల్స్ టు స్మాల్ ఎం ఆర్ ఎం ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం అన్నప్పుడు ఈ రెండింటిని చేసినప్పుడు ఫంక్షన్ ఎలా ఉందో దాని యొక్క జామెట్రికల్ రిప్రజెంటేషన్, దాని ప్రూఫ్ చూద్దాం. అప్పుడు సి వాల్యూ ఎలా ఉంటుంది, దాని యొక్క డెరివేటివ్ ఎలా ఉంటుందో చూస్తాం. ఎం నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎంలో ఇక్కడ 2 కేసెస్ చూస్తాం. ఏంటంటే ఎం గ్రేటర్ దాన్ స్మాల్ ఎం అయినప్పుడు, ఎం లెస్ దాన్ స్మాల్ ఎం అయినప్పుడు. ఈ 2 కేసెస్ కూడా మనం చూస్తాం. అప్పుడు కర్వ్ కాన్కేవా కాన్వెక్స్ అనేవి కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. రైట్? సో మీరు ప్రూఫ్లో స్టార్టింగ్ ఇది మొత్తం రాయాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కేస్ 1ని మనం ఒకసారి చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద కేస్ 1 హియర్? దిస్ ఈస్ కేస్ 1, కేస్ 2, కేస్ 3 చెక్ చేసినప్పుడు ఎం ఈక్వల్ టు స్మాల్ ఎం అనేది కేస్ 1 కింద మనం తీసుకుంటాం. రైట్? లెట్ us గో త్రూ ద కేస్ 1 నౌ. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, కేస్ 1 ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఎప్పుడైనా సరే ఏ నుంచి బి వరకు డొమైన్ ఉన్నప్పుడు రేంజ్ ఎలా ఉంది? స్మాల్ ఎం నుంచి క్యాపిటల్ ఎం వరకు ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డొమైన్కి రేంజ్కి తేడా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్, రేంజ్ ఈజ్ నథింగ్ బట్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో వాల్యూస్ వేరీ అవుతున్నప్పుడు వై యాక్సిస్లో దాని యొక్క రేంజ్ ఎలా ఉంది అనేది మనం చూస్తాం. సరేనా? సి, ఇప్పుడు ఒకవేళ రేంజ్లో స్మాల్ ఎం వాల్యూ క్యాపిటల్ ఎం వాల్యూ ఈక్వల్గా ఉందనుకోండి, అది ఎట్లా ఉంటుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. సి, జాగ్రత్తగా వినండి. సపోజ్ దిస్ ఈజ్ అవర్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై యాక్సిస్ కదా. సో మనం గ్రాఫ్లో ఇలా తీసుకున్నాము, దీన్ని నేను ఎం అన్నాను, దీన్ని నేను స్మాల్ ఎం అన్నాను. ఇప్పుడు ఈ 2 ఒకే దగ్గర ఉన్నాయి, 2 ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఒకే వాల్యూ దగ్గర ఈక్వల్ చేస్తున్నాం అనుకోండి, ఎం వాల్యూ ఇక్కడే ఉంటుంది కదా. అంటే దీన్ని తగ్గించేసి అప్పుడు కర్వ్ ఎలా మారిపోతుంది? 2 ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలా అయిపోతుంది.
అంటే కర్వ్ తగ్గిపోతుంది అనమాట, రెండు ఈక్వల్ అయిపోతున్నాయి కదా, స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ రెండు, అప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏ నుంచి బి వరకు. ఏ నుంచి బి వరకు కూడా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయిపోయింది. ఎస్ అవును. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందో, వెన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎమ్, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. అవునా కదా? ఎందుకని? ఒక వాల్యూ దగ్గర ఫంక్షన్ కాన్స్టెంట్గా ఉంది. ఫ్రమ్ ఏ టు బి ద ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్, ఒకే వాల్యూని చెప్తుంది. అవునా కదా? ఇక్కడ 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, దీని వాల్యూ ఎంతైనా అవ్వచ్చు. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ ఫంక్షన్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఫంక్షన్ అన్న? 0. ఎందుకని? d by dx of 5 0, d by dx of 4 0, d by dx of 3 0. అవునా కదా? d by dx of constant is 0. We all know that because this function is parallel to x-axis, slope of x-axis is 0, hence the slope of this particular straight line is also 0. కాబట్టి మనం ఏం చెప్తాం? ఇన్ దట్ కేస్ f of x is a constant function, m is equal to small m అయినప్పుడు మీరు ఈ డయాగ్రామ్ గీయాలి. ఈ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ వచ్చింది, hence f of x is a constant, f dash of x equal to 0. The derivative of this particular function is 0 for all x belongs to ab. అర్థమైందా? సో దెర్ ఈస్ నథింగ్ టు ప్రూవ్. మనం రోల్స్ థీరం ఎప్పుడు ప్రూవ్ చేస్తాం అంటే f of x కంటిన్యూస్ అవ్వాలి, f of x డిఫరెన్షియబుల్ అవ్వాలి, f of a షుడ్ బి ఈక్వల్ టు f of b అవ్వాలి. అవునా? ఇక్కడ f of a అంతే, f of b కూడా అంతే, రెండు ఈక్వల్గానే ఉన్నాయి. కానీ దిస్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్, బట్ దిస్ ఇస్ నాట్ ఎ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. అవునా కదా? సో దెర్ ఈస్ నథింగ్ టు ప్రూవ్. డిఫరెన్షియేషన్ ఈజ్ 0 హియర్, దెర్ ఈస్ నథింగ్ టు ప్రూవ్. అవునా కదా? సో ఫంక్షన్ ఎప్పుడు అయితే ఈ రెండింటి మధ్యలో ఒక మిడిల్ పాయింట్ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క డెరివేటివ్ 0, ఇక్కడ 0నే, ఇక్కడ 0నే. అవునా? అది అంటే ప్రతి పాయింట్ దగ్గర ఒకే ఒక పాయింట్ చెప్పాడు. రోల్ ఏం చెప్పాడు? అకార్డింగ్ టు డెఫినేషన్ దెర్ విల్ బి ఎ పాయింట్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర డెరివేటివ్ 0 అవుతుంది అన్నాడు. ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర డెరివేటివ్ 0నే, అందుకే ఇక్కడ ప్రూవ్ చేయడానికి ఏం లేదు రోల్స్ థీరంని. రైట్? దిస్ ఇస్ ద కేస్ నెంబర్ 1. నౌ లెట్ us see కేస్ నెంబర్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేస్ 2 చూద్దాం. కేస్ 2, కేస్ 3 రెండు కూడా వెన్ స్మాల్ ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎమ్. ఒకవేళ కేస్ 2లో ఏం చెప్పుకోబోతున్నాము అంటే when capital M is greater than small m. ఇది M is not equal to capital M కదా, ఇదే కేసులో ఇదొకటి. M less than small m అన్నప్పుడు అది థర్డ్ కేస్. సరే చూడండి, ఈ పర్టికులర్ కేసులో ఇన్ ద కేస్ 2 దేర్ మస్ట్ బి ఏ పాయింట్ C బిలాంగ్స్ టు A, B. కేస్ 2 ఈ విధంగా ఉంటుంది నాన్న. ఎందుకని అంటే స్మాల్ m అంటే ఇదే కదా, అకార్డింగ్ టు ఇనీషియల్గా మనం డిఫైన్ చేసుకున్నాం. దిస్ ఈజ్ స్మాల్ m, దిస్ ఈజ్ క్యాపిటల్ M. అవునా? దిస్ ఈజ్ క్యాపిటల్ M. హియర్ m వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ స్మాల్ m కదా. ఎస్ ఓ నో? m ఈజ్ గ్రేటర్ దాన్ స్మాల్ m. సో ఇప్పుడు చూడండి, అండ్ హియర్ ఈ పర్టికులర్ కేసులో ఒక పాయింట్ C ఉంటుంది, లైస్ ఇన్ A, B ఇంటర్వెల్లో. ఇక్కడ ఒక పాయింట్, సపోజ్ దిస్ ఈజ్ పాయింట్ A, ఇది పాయింట్ B కదా. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డిఫైన్డ్ ఎర్లియర్. రైట్? ఇక్కడ ఒక పాయింట్ C ఉంటుందంట. See friends, such that f attains its one of the extreme value at C అనే పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ యొక్క కర్వ్ ఒక ఎక్స్ట్రీమ్ వాల్యూని తీసుకుంటుంది, అంటే పీక్ వాల్యూని తీసుకుంటుంది. అర్థమైందా? దట్ ఈస్ నథింగ్ బట్ m హియర్. రైట్? సో లెట్ f of c ఈక్వల్ టు m. ఈ పీక్ వాల్యూనే f of c, దట్ ఈస్ నథింగ్ బట్ m. ఈ c అనే పాయింట్ దగ్గర ఒక పీక్ వాల్యూ తీసుకుంది, దాని వాల్యూయే m అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ f of c. c అనే పాయింట్ దగ్గర ఈ వాల్యూ నేను క్యాపిటల్ M అనుకుందాం. అండ్ f of a ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m ఈక్వల్ టు f of a, f of b. ఈ a దగ్గర ఈ b దగ్గర ఎప్పుడు ఒకేలా ఉండాలి, అదే కదా థర్డ్ కండిషన్ ఆఫ్ రోల్స్ థీరం. సో ఆ థర్డ్ కండిషన్ వాల్యూ స్మాల్ m అనుకుందాం. అర్థమైందా? ఈ విధంగా ఉన్నప్పుడు సి చూడండి, f of a ఈక్వల్ టు m ఈక్వల్ టు f of b. ఇప్పటి వరకు మనం డిఫైన్ చేసుకున్నాం m గ్రేటర్ దాన్ స్మాల్ mని. రైట్? ఇప్పుడు ఏంటంటే ఇది h నానా, f of c plus h greater than or is less than or equal to f of c, f of c minus h is less than or equal to f of c. ఈ రెండిటికి మీనింగ్ ఏంటి అంటే h అనేది ఒక స్మాల్ నెంబర్. మీరు లిమిట్స్లో చూసే ఉంటారు, లిమిట్స్ ఫార్ములాస్లో, డిఫరెన్షియబిలిటీ ఫార్ములాస్లో ఇవి మనకు ఖచ్చితంగా వస్తాయి, ఈ రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. ఇది ఎట్లా మనం నేర్చుకోవాలి అంటే సి ఫ్రెండ్స్, h అనే ఒక స్మాల్ నెంబర్ ఉంది అంటే c తర్వాత ఒక స్మాల్, సపోజ్ దిస్ ఈజ్ c ప్లస్ h, ఈ పాయింట్ c మైనస్ h, ఒకే డిస్టెన్స్లో, h అనే డిస్టెన్స్లో అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ c ప్లస్ h అనే పాయింట్ని, c మైనస్ h అనే పాయింట్స్ని మనం తీసుకున్నప్పుడు f ఆఫ్ c ప్లస్ h ఎంత? దిస్ ఈజ్ c ప్లస్ h, కాబట్టి ఇది f ఆఫ్ c ప్లస్ h అవుతుంది. ఇదే కదా? ఎస్ ఓ నో? c ప్లస్ h దగ్గర f ఆఫ్ c ప్లస్ h ఇంత ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ M కన్నా తక్కువే ఉంది కదా. అంటే క్యాపిటల్ M అంటే f ఆఫ్ c కన్నా ఇది f ఆఫ్ c ప్లస్ h తక్కువే ఉంది కదా నాన్న. Yes or no? F of c is greater than f of c plus h. Therefore, how can we say f of c plus h is less than or equal to f of c? అంటే ఇది ఈ c plus h అనేది c కి h 0 అయినప్పుడు f of c plus h will be equal to f of c. Yes or no? అందుకే less than or equal to f of c అన్నాం.
రైట్. సో ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ చూడండి, ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా దీనికే ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్ ఎంతో ఈ పాయింట్కి ఈక్వల్ అవుతుంది. ఎస్ అవును, ఎస్ అవును. సో చూడండి మోస్ట్లీ ఇక్కడికి, రైట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ తీసుకున్నాము, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ తీసుకున్నాము. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట దీనికి, రైట్. ఈక్వల్గా ఉంటాయి ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్కి, రైట్. సో ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ సి కన్నా తక్కువే ఉంది. ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ కూడా ఎఫ్ ఆఫ్ సి కన్నా తక్కువే ఉంది. ఎస్ అవును. That's why f of c plus h is less than or equal to f of c. This is first condition. And f of c minus h is less than or equal to f of c. According to diagram, రెండు కూడా సేమ్ పాయింట్స్ f of c కన్నా తక్కువే ఉన్నాయి. ఎస్ అవును. కాబట్టి 1 and 2 నుంచి మనం ఏం చెప్పచ్చు, ఇప్పుడు మనం డెరివేటివ్ మనం ఆలోచిద్దాం. స్లోప్ కావాలంటే డెరివేటివే కదా మనం చేయాల్సింది. సో ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఫార్ములా ఏంటన్నా, మనం రైట్ హ్యాండ్ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. అంటే డెరివేటివ్ అంటే ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి, ఇక్కడ చేస్తున్నాను. ఇలా ఉందనుకోండి కర్వ్. సపోజ్ నేను ఒక టాంజెంట్ డ్రా చేశాను. వాట్ ఆల్ ఐ నీడ్ ఈస్ ద స్లోప్. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు నాకు స్లోప్ కావాలి. ఆ కర్వ్ యొక్క స్లోప్ కావాలంటే టాంజెంట్ గీయాలి. ఎస్ అవును. సో దిస్ ఈజ్ చూడండి, దిస్ ఈజ్ ఎక్స్, డిఫరెన్స్ ఇన్ ఎక్స్, దిస్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ వై, దిస్ ఈజ్ డివై, దిస్ ఈజ్ డిఎక్స్. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి డిఫరెన్స్ డివైడెడ్ బై ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న డిఫరెన్స్. అవునా. సపోజ్ దిస్ ఇస్ y2, దిస్ ఇస్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ x1. వాట్ ఈస్ ద dy బై dx అంటే అర్థం ఏంటి, y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. అవునా కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, y2 మైనస్ y1 అంటే ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. ఎస్ అవును. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూసుకోవాలి కదా. ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి, సి ప్లస్ హెచ్ మైనస్ సి. సి ప్లస్ హెచ్ మైనస్ సి చేస్తున్నప్పుడు సిసి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ హెచ్ మిగులుతుంది. దిస్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు అంటే, రైట్ హ్యాండ్ డెరివేటివ్లో సపోజ్ మనం ఈ పర్టికులర్ పాయింట్స్ మధ్యలో ఒక కర్వ్ ఒక టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి. టాంజెంట్ ఎలా ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అవునా. డౌన్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తున్నప్పుడు స్లోప్ విల్ బి నెగిటివ్ కదా. డౌన్వర్డ్ డైరెక్షన్లో టాంజెంట్ వెళ్తున్నప్పుడు స్లోప్ ఈజ్ నెగిటివ్ స్లోప్. నెగిటివ్ స్లోప్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నే కదా. స్లోప్ విల్ బి నెగిటివ్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 అవ్వచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కరెక్ట్గా సి దగ్గర ఉన్నప్పుడు స్లోప్ ఈజ్ 0 బికాస్ ఇట్ విల్ బి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎప్పుడైతే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందో స్లోప్ ఈజ్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ 0 పెట్టాం. రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ 0. మరి అలాంటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఫార్ములా ఇదే కదా. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్కి ఏం చేస్తాం నాన్న, y2 మైనస్ y1 తీసుకున్నప్పుడు అంటే సి మైనస్ సి ప్లస్ హెచ్ వస్తుంది. అప్పుడు సి మైనస్ సి ప్లస్ హెచ్ చేస్తున్నప్పుడు సి మైనస్ సి ప్లస్ హెచ్ చేస్తున్నప్పుడు సి మైనస్ ఆఫ్ మైనస్ హెచ్ వస్తుంది. సిసి గెట్స్ క్యాన్సిల్, మైనస్ హెచ్ డినామినేటర్లో మిగులుతుంది. ఎస్ ఓనో. ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై మనం ఏం చేస్తాము, సి మైనస్ హెచ్ వస్తుంది. రైట్ అన్నో, సి ప్లస్ హెచ్ వస్తుంది. సి ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్కి వచ్చేసి మనకి మా డినామినేటర్లో మైనస్ హెచ్ వస్తుంది. అయితే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్లో ఈ విధంగా ఉంటుంది. స్లోప్ ఇక్కడ ఇలా టాంజెంట్ ఇలా డ్రా చేస్తాం. టాంజెంట్ ఎప్పుడైతే ఇలా డ్రా చేసామో ఏమవుతుందన్న, స్లోప్ ఏమవుతుంది, స్లోప్ ఈజ్ ఇంక్రీజింగ్ స్లోప్. ఎస్ అవును, స్లోప్ ఈజ్ పాజిటివ్ తీసుకుంటాం అప్పుడు కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. రైట్. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ వచ్చేసి హియర్ సి. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే సి ప్లస్ హెచ్ మైనస్ సి రాస్తాం డినామినేటర్లో. ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ అంటే ఇది నానా, దిస్ వన్. ఎఫ్ ఆఫ్ సి అంటే ఇది. ఈ రెండింటిని మైనస్ చేయాలి డివైడెడ్ బై ఫస్ట్ ఈ పాయింట్ తీసుకున్నాం కాబట్టి సి ప్లస్ హెచ్ తీసుకోవాలి. సి ప్లస్ హెచ్ మైనస్ సి. ఎస్ అవును. సో సి ప్లస్ హెచ్ మైనస్ సి, సిసి గెట్స్ క్యాన్సిల్, హెచ్ వచ్చింది ప్లస్ హెచ్ డినామినేటర్లో. ఓకే. తర్వాత ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ అంటే ఇది, ఈ ఫంక్షన్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి డివైడెడ్ బై సి మైనస్ హెచ్ మైనస్ సి. అంటే ఇక్కడ సి మైనస్ హెచ్ మైనస్ సి వస్తుంది. మైనస్ సి ప్లస్ సి గెట్స్ క్యాన్సిల్, మైనస్ హెచ్ ఈస్ ద రిమైండర్, మైనస్ హెచ్ మిగిలింది. ఈ విధంగా ఆర్హెచ్డి ఎల్హెచ్డి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ మీరు ఇంటర్మీడియట్లో ఇది నేర్చుకునే ఉంటారు. రైట్. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ దగ్గర స్లోప్ ఈజ్ నెగిటివ్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ దగ్గర స్లోప్ ఈజ్ పాజిటివ్. ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఇదే కదా కాబట్టి స్లోప్ ఈజ్ పాజిటివ్, ఇంక్రీజింగ్ స్లోప్ కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో పాయింట్ సి దగ్గర, సో మనం సి ప్లస్ హెచ్ దగ్గర చూసాం, సి మైనస్ హెచ్ దగ్గర స్లోప్స్ చూసాం. మరి సి దగ్గర ఎలా ఉంది, సి దగ్గర ఎట్లా ఉంటుంది అంటే సి ఫ్రెండ్స్, ఎట్ పాయింట్ సి రైట్ హ్యాండ్ డెరివేటివ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి సి ఇక్కడ ఇలా ఉంటుంది. అంతే కదా. పాయింట్ సి దగ్గర ఈ విధంగా ఉంటుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అయినా ఇప్పుడు ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్కి, రెడ్ కలర్ మార్క్ స్ట్రైట్ లైన్కి డెరివేటివ్ ఎంత, దెర్ ఈజ్ నో చేంజ్ కాబట్టి డెరివేటివ్ ఈజ్ 0. ఎందుకని, దిస్ పర్టికులర్ స్లోప్
ఈజ్ ప్యారలల్ టు x-axis యొక్క స్లోప్ ఈజ్ 0. దిస్ పర్టికులర్ లైన్ సిన్స్ ఇట్ ఈస్ ప్యారలల్ టు x-axis, దీని స్లోప్ కూడా 0 కాబట్టి f' ఈజ్ ఈక్వల్ టు 0. ఈ C అనే పాయింట్ దగ్గర దీని యొక్క స్లోప్ ఎంత అంటే 0. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో ద ఫంక్షన్ f ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ C అనమాట. ఎందుకని ఇది దగ్గర 0కి టెండ్ అయిపోతుంది, ఇది 0కి టెండ్ అయిపోతుంది వాటి యొక్క స్లోప్స్. అంటే f' ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, f' ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కాబట్టి సో ద ఫంక్షన్ f ఈజ్ డిఫరెన్షియబుల్. సో LHD ఈజ్ ఈక్వల్ టు RHD. రైట్ ఆర్ నాట్? అంటే ఈ రెండు పాయింట్స్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర స్లోప్స్ ఈక్వల్ ఫర్ దిస్ అండ్ ఫర్ దిస్. అలా ప్రతి పాయింట్కి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. అర్థమైందా? అటువంటి కర్వ్ అనమాట ఇది. కాబట్టి C+H దగ్గర C-H దగ్గర స్లోప్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా C అనే పాయింట్ దగ్గర ప్యారలల్ టు x-axis ఉంటుంది, దాని యొక్క డెరివేటివ్ విల్ బి 0. అర్థమైందా? దిస్ ఇస్ అ కేస్ నెంబర్ 2. చూడండి నాన్న, కేస్ నెంబర్ 2లో క్యాపిటల్ M ఈజ్ గ్రేటర్ దాన్ స్మాల్ m. రైట్ నాన్న? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see కేస్ నెంబర్ 3. ఫ్రెండ్స్, నౌ ఇప్పుడు కేస్ 3ని మనం డిస్కస్ చేద్దాం. సో కేస్ 3 ఈజ్ చిన్న వేరియేషన్ ఉంటుంది. ఏంటి అంటే లెట్ క్యాపిటల్ M లెస్ దాన్ స్మాల్ m. లాస్ట్ కేసులో కేస్ 2లో మనం క్యాపిటల్ M గ్రేటర్ దాన్ స్మాల్ m చూసాం. ఇక్కడ క్యాపిటల్ M లెస్ దాన్ స్మాల్ m ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు కర్వ్ డౌన్వర్డ్ షేప్లో ఉంటుంది. అర్థమైందా? సో క్యాపిటల్ M లెస్ దాన్ స్మాల్ m అన్నప్పుడు క్యాపిటల్ M అనేది స్మాల్ m కన్నా తక్కువ. సో క్యాపిటల్ M అనేది స్మాల్ m కన్నా తక్కువగా ఉంది. ఇలా ఉన్నప్పుడే కదా కర్వ్, ఇలా ఈ విధంగా ఉన్నప్పుడే ఇది పాసిబిలిటీ అవుతుంది. ఎస్ ఓ నో? సో see friends, small m will be here. In this case there must be a point C belongs to A comma B. A ki B ki మధ్యలో C అనే పాయింట్ ఉంది such that function is continuous, attains its one of the extreme values at C. C అనే పాయింట్ దగ్గర extreme value రీచ్ అయింది. ఆ extreme value will be minimum when capital M less than small m. Extreme value will be maximum when capital M greater than small m. ఆ డిఫరెన్స్ మీరు కనిపెట్టాలి. రైట్? సరే. సో లెట్ f of c ఈక్వల్ టు క్యాపిటల్ M అనుకుందాం. ఇక్కడ f of c వాల్యూ క్యాపిటల్ M అనుకున్నాం కదా, బికాస్ క్యాపిటల్ M ఈజ్ లెస్ దాన్ స్మాల్ m కాబట్టి f of c విల్ బి క్యాపిటల్ M అండ్ f of a ఈక్వల్ టు f of b ఈక్వల్ టు స్మాల్ m. ప్రీవియస్ కేసులో కూడా ఈ రెండు ఇలా ఈ విధంగానే ఉంటాయి. f of c క్యాపిటల్ M, f of a f of b ఈక్వల్ టు స్మాల్ m ఉంది. అయితే ఈ కర్వ్ షేప్ డిఫరెన్స్ ఉంది. ఎస్ ఓను? సో f of c ప్లస్ h ఎంత? c ప్లస్ h ఇన్ ద సెన్స్ ఇక్కడ c ప్లస్ h ఉంటుంది. అవునా? సో దీని వాల్యూ వచ్చేసి సపోజ్ ఇది అనుకుందాము. రైట్? దిస్ ఈజ్ c ప్లస్ h. లెట్ us see that. c దాని వాల్యూ ఇక్కడ వచ్చింది. f of c ప్లస్ h వాల్యూ ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ f of c ప్లస్ h. రైట్? ఓకే, ఇది f of c ప్లస్ h నాన్న. ఇప్పుడు f of c మైనస్ h ఏమవుతుంది? దిస్ విల్ బి f of c మైనస్ h. ఎస్ ఓ నో? ఇక్కడ నుంచి ఇక్కడికి h అనే డిస్టెన్సే. రైట్? f of c ప్లస్ h అండ్ f of c మైనస్ h. రైట్? సో ఇప్పుడు దీస్ టూ విల్ బి ఈక్వల్, f of c ప్లస్ h, f of c మైనస్ h. రైట్? అయితే h అనేది స్మాల్ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. f of c plus h is greater than or equal to f of c. అవునా కదా? జామెట్రికల్ రిప్రజెంటేషన్ బట్టి చూడండి, f of c plus h value is more than f of c, right? And f of c minus h value is also greater than f of c. సో ఈ f of c minus h value, f of c plus h value రెండు కూడా f of c కన్నా ఎక్కువే ఉన్నాయి. yes or no? That's why greater than or equal to f of c. This is third equation and this is fourth equation. రైట్? నౌ ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి రైట్ హ్యాండ్ డెరివేటివ్ మనం అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడండి. డెరివేటివ్ ఎలా చేస్తాం? మనం టాంజెంట్ గీస్తాం. అవునా కదా? సపోజ్ ఈ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ గీసాం అనుకోండి. the tangent is the slope of the tangent is increasing, upward straight line కాబట్టి slope is positive కాబట్టి greater than or equal to 0. ఇది తెలుసు కదా ఈ ఫార్ములా, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఫార్ములాస్. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇస్ గ్రేటర్, ద స్లోప్ ఈస్ పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ వచ్చేసి ఈ స్లోప్, సపోజ్ ఈ పాయింట్ దగ్గర చూస్తే లైన్ ఈస్ డిక్రీజింగ్ లైన్, స్లోప్ ఈజ్ నెగిటివ్, స్లోప్ నెగిటివ్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. రైట్? ఈ పాయింట్కి రైట్ సైడ్ ఏమో స్లోప్ ఈజ్ పాజిటివ్, పాయింట్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్లోప్ ఈజ్ నెగిటివ్. రైట్ ఆర్ నోట్స్? మరి పాయింట్ దగ్గర ఎలా ఉంది? పాయింట్ దగ్గర స్ట్రైట్ లైన్, టాంజెంట్ విల్ బి స్ట్రైట్ లైన్ అండ్ ద డెరివేటివ్ విల్ బి 0. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫంక్షన్ యొక్క డెరివేటివ్ వాల్యూ 0 ఉంటుంది. బికాస్ దిస్ పర్టికులర్ టాంజెంట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్ స్లోప్ 0 కాబట్టి టాంజెంట్ యొక్క స్లోప్ కూడా 0 ఉంటుంది. కాబట్టి f' of c ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అండ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఆర్ ఈక్వల్ హియర్. f' of c ఈక్వల్ టు 0. అర్థమైందా? దిస్ ఈస్ కేస్ 3. సో ఫస్ట్ కేసులో మనం ఏం చూసాము? క్యాపిటల్ M ఈక్వల్స్ టు స్మాల్ m. సెకండ్ కేసులో ఏం చూసాము? క్యాపిటల్ M ఈజ్ గ్రేటర్ దాన్ స్మాల్ m. థర్డ్ కేసులో ఏం చూసాము? క్యాపిటల్ M లెస్ దాన్ స్మాల్ m చూసాం. ఈ 3 కేసెస్ని బట్టి మనం రోల్స్ థీరంని వెరిఫై చేస్తాం అనమాట. ఈ విధంగా చూసినప్పుడు రోల్స్ థీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన కండిషన్స్ ఏంటి? ఫస్ట్, ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ద ఇంటర్వెల్
closed interval a comma b, function is differentiable in the open interval a comma b, that is second one. Third point is f of a should be equal to f of b, అంటే ఈ రెండు పాయింట్స్ ఇలా ఉన్నా ఇలా ఉన్నా రెండు పాయింట్స్ ఈక్వల్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు దేర్ విల్ బి ఏ పాయింట్ సి, ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ సి ద ఫంక్షన్ డెరివేటివ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ 0. అంటే ఒక టాంజెంట్ గీసినప్పుడు అది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది, దాని స్లోప్ 0 ఉంటుందని చెప్పాడనమాట మైకేల్ రోల్. దిస్ ఈజ్ ద థీరమ్. అండ్ చివరి పాయింట్ ఏంటంటే హెన్స్ ప్రూవ్డ్. ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం అనమాట. ఖచ్చితంగా ప్రతి కేసులో దాని యొక్క పర్టికులర్ జామెట్రికల్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్ని మీరు డ్రా చేయాలి. సో ఈ విధంగా స్ట్రేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థీరమ్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ 3 కేసెస్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ రోల్స్ థీరమ్. ఈ పర్టిక్యులర్ థీరమ్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది ఖచ్చితంగా మీకు సెమిస్టర్ ఎగ్జామ్లో 8 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతాడు. ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ సెషన్లో రోల్స్ థీరమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏవైతే అడగొచ్చో, వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ మనం నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.